ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యంగా మన దేశ రక్షణ విషయంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. మీరు తమ్మునేల్లో చూసే ఉంటారు, ఇండియా ఇజ్రాయెల్ కలిసి పాకిస్తాన్ మరియు టర్కీలకు చెక్ పెట్టబోతున్నాయి అని. ఇదేదో పైపైన మాట కాదు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఒక పెద్ద ప్లానింగ్. మనందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పర్మనెంట్ మిత్రులని కానీ పర్మనెంట్ శత్రువులని కానీ ఎవ్వరూ ఉండరు. పర్మనెంట్ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి అని. కానీ కొన్ని స్నేహాలు మాత్రం చాలా ప్రత్యేకమైనవి. అలాంటిదే ఇండియా మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధం. ఇప్పుడు ఈ బంధం మరో స్థాయికి వెళ్తుంది. కేవలం ఆయుధాలు కొనుక్కోవడమే కాదు, ఏకంగా ఇజ్రాయెల్ కి చెందిన అడ్వాన్స్డ్ మిసైల్స్ ని ఇప్పుడు ఇండియాలోనే తయారు చేయబోతున్నారు. అసలు ఎందుకు ఈ డిసిషన్? పాకిస్తాన్ తో మనకున్న గొడవలు తెలుసు, మధ్యలో ఈ టర్కీ ఎందుకు దూరింది, ఇజ్రాయెల్ మనకెందుకు ఇంతలా సాయం చేస్తుంది, ఈ డీల్ వల్ల భవిష్యత్తులో యుద్ధ తంత్రాలు ఎలా మారబోతున్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మనం ఇప్పుడు ఒక విచిత్రమైన కాలంలో బ్రతుకుతున్నాం. ఒకప్పుడు ప్రపంచం అమెరికా వర్సెస్ రష్యా అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కొత్త కొత్త గ్రూపులు తయారవుతున్నాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళ డామినెన్స్ ను చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో మన ఆసియా ఖండం, ముఖ్యంగా మన చుట్టుపక్కల ప్రాంతం సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్ చాలా కీలకంగా మారింది. ఒకవైపు చైనా ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, అండ్ చైనాని అస్సలు నమ్మలేం. మరోవైపు పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. కానీ గత కొన్నేళ్లుగా ఒక కొత్త ప్రాబ్లం తెరపైకొచ్చింది, అదే టర్కీ. ఒకప్పుడు టర్కీ అంటే మనకు పెద్దగా సంబంధం లేని దేశం. కానీ ఇప్పుడు టర్కీ అధ్యక్షుడికి ఒక పిచ్చి పట్టుకుంది. అదేంటంటే తానే ముస్లిం ప్రపంచానికి నాయకుడుగా, ఒక కొత్త ఖలీఫాగా ఎదగాలని. దీనికోసం ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ ముస్లిం దేశాల సమస్యలున్నా అక్కడ తలదూరుస్తున్నాడు. అందుకే పాకిస్తాన్ కు చాలా క్లోజ్ అయ్యాడు. ఎంతలా అంటే కాశ్మీర్ విషయంలో భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కి గట్టిగానే సపోర్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు మన శత్రువులు ఒకరు కాదు, ఒక పక్క పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ కి సపోర్ట్ గా టర్కీ, వీళ్ళకి వెనకాల ఉండి నడిపించే చైనా. ఇదొక డేంజరస్ కాంబినేషన్ లా తయారైంది. మరి ఈ కాంబినేషన్ ఎదుర్కోవాలంటే మనకు కూడా ఒక బలమైన, నమ్మకమైన మరియు టెక్నాలజీ పరంగా సుప్రీం లాంటి ఫ్రెండ్ కావాలి కదా. ఇక్కడే సీన్ లోకి ఇజ్రాయెల్ ఎంట్రీ ఇస్తుంది. ఇండియా మరియు ఇజ్రాయెల్ సంబంధాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజానికి ఒకప్పుడు మన దేశం పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ తో సంబంధాలు పెట్టుకోవడానికి చాలా ఆలోచించింది. కానీ 1999 కార్గిల్ యుద్ధ సమయంలో మనకు అత్యవసరంగా ఆయుధాలు, నిఘా సమాచారం కావాల్సొచ్చినప్పుడు ప్రపంచ దేశాలని మొహం చాటేస్తే ముందుకొచ్చి సాయం చేసింది ఇజ్రాయెల్. అప్పుడు మొదలైన ఆ నమ్మకం ఈ రోజు ఒక బలమైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా మారింది. ముఖ్యంగా 2014 తర్వాత ప్రధాని మోడీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఉన్న పర్సనల్ ఇంటిమసీ ఈ బంధాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇజ్రాయెల్ చుట్టూ శత్రు దేశాలే ఉంటాయి. ఇజ్రాయెల్ 365 రోజులు వార్ జోన్ లోనే ఉంటుంది. అందుకే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలోనే ది బెస్ట్ ఉంటది. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ అమెరికా దగ్గర కూడా ఉండదు. కొన్నిసార్లు డ్రోన్లు, మిసైల్స్, రాడార్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ ఇలా ఏది తీసుకున్నా ఇజ్రాయెల్ తోపు. భారత్ కు కూడా సరిగ్గా ఇలాంటి టెక్నాలజీనే కావాలి. ఎందుకంటే మన శత్రువులు కూడా చిన్న చిన్నవి కాదు. చైనా దగ్గర డబ్బు, టెక్నాలజీ ఉంది. పాకిస్తాన్ దగ్గర ఉగ్రవాదం ఉంది. టర్కీ దగ్గర మంచి డ్రోన్ టెక్నాలజీ ఉంది. వీటిని కౌంటర్ చేయాలంటే రష్యా నుండి వచ్చే కన్వెన్షనల్ వెపన్స్ మాత్రమే సరిపోవు. ఇజ్రాయెల్ మార్క్ స్మార్ట్ వెపన్స్ కావాలి. అందుకే భారత్ ఇజ్రాయెల్ కు అతిపెద్ద డిఫెన్స్ కస్టమర్ గా మారింది. మనం వాళ్ళ దగ్గర నుండి బరాక్ మిసైల్స్, స్పైస్ బాంబులు, హెరాలన్ డ్రోన్స్, అవాక్స్ రాడార్ లాంటి ఇలా ఎన్నో కొంటున్నాం. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఏంటి? ఇప్పటి వరకు మనం ఇజ్రాయెల్ నుండి ఆయుధాలను రెడీమేడ్ గా కొనుక్కునే వాళ్ళం. అంటే అక్కడ తయారై ప్యాక్ అయ్యి మన దేశానికి వచ్చేవి. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తుంది. ప్రతిదీ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు సప్లై ఆపేస్తే మన పరిస్థితి ఏంటి? అందుకే మన ఆయుధాలు మనమే చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మేక్ ఇన్ ఇండియా. లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇండియా మరియు ఇజ్రాయెల్ ఒక భారీ ఒప్పందానికి సిద్ధమయ్యాయి. దీని ప్రకారం ఇజ్రాయెల్ కు చెందిన అత్యంత శక్తివంతమైన మిసైల్స్ ఇకపై ఇండియాలోనే తయారు చేస్తారు. ఇది మామూలు విషయం కాదు. దీన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే ఒక మిసైల్ ని ఎలా తయారు చేయాలి, అందులో వాడే సీక్రెట్ కోడింగ్ ఏంటి, మెటీరియల్ ఏంటి అనే పూర్తి సాంకేతికతను ఇజ్రాయెల్ మనతో షేర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గరున్న స్పైక్ మిసైల్స్, ఇవి యుద్ధ భూమిలో శత్రువుల ట్యాంకులను తునాతునకలు చేయడానికి చాలా అవసరం. మన సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా ట్యాంకులను ఎదుర్కోవడానికి ఇవి గేమ్ చేంజర్స్. వీటిని భుజం మీద పెట్టుకొని కూడా కాల్చొచ్చు. ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ వీటి సొంతం. అండ్ మనకి ఇప్పటికే ఇజ్రాయెల్ తో కలిసి బరాక్ 8 మిసైల్ సిస్టమ్ ను డెవలప్ చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకా అడ్వాన్స్డ్ గా, అంటే ఐరన్ డోమ్ లాగా చిన్న చిన్న రాకెట్లను, డ్రోన్లను కూల్చే సిస్టమ్ ని ఇండియాలో తయారు చేసే ఛాన్స్ ఉంది. ఈ డీల్ వల్ల ఇజ్రాయెల్ కంపెనీలు భారతీయ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్స్ పెడతాయి.
ఫ్యాక్టరీలు మన దేశంలోనే ఉంటాయి, మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ క్రిటికల్ టెక్నాలజీ మన సొంతం అవుతుంది. సరే, మిసైల్స్ తయారు చేస్తున్నాం మంచిదే, కానీ ఇది పాకిస్తాన్ టర్కీలకు ఎలా కౌంటర్ అవుతుంది? పాకిస్తాన్ కి ఎప్పుడూ భారత్ తో కన్వెన్షనల్ వార్ లో గెలవలేమని తెలుసు. అందుకే అది ఉగ్రవాదాన్ని అండ్ ఇప్పుడు మొన్న డ్రోన్లను ఎక్కువగా వాడుతుంది. సరిహద్దు వెంబడి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ పంపడం లేదా మన సైనిక స్థావరాలపై నిఘా పెట్టడం చేస్తుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఈ డ్రోన్ ముప్పును ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే నెంబర్ 1. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత చిన్న వస్తువునైనా గాల్లోనే డిటెక్ట్ చేసి పేల్చేయగలవు. ఇండియాలో తయారయ్యే కొత్త మిసైల్స్ తో మన సరిహద్దు మొత్తం ఒక ఇన్విజిబుల్ గోడ కట్టినట్టు అవుతుంది. పాకిస్తాన్ నుండి ఒక చిన్న పిట్ట కూడా మన పర్మిషన్ లేకుండా లోపలికి రాలేదు. అలాగే మనం తయారు చేసుకోబోయే యాంటీ ట్యాంక్ మిసైల్స్ తో పాకిస్తాన్ బోర్డర్లో మోహరించిన వందలాది ట్యాంకులు కేవలం ఇనుప తుక్కు కింద మారిపోతాయి. ఇది వాళ్ళకి మామూలు భయం కాదు. ఇప్పుడు టర్కీ విషయానికి వద్దాం. టర్కీ అధ్యక్షుడు పాకిస్తాన్ కు ఆయుధాలు, ముఖ్యంగా వాళ్ళ ఫేమస్ బైరాక్టర్ డ్రోన్లను ఇవ్వడానికి తెగ ఉత్సాహపడుతున్నాడు. ఈ డ్రోన్లు అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధంలో, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో వాటి పవర్ ని చూపించాయి. వీటిని పాకిస్తాన్ కి ఇచ్చి భారత్ పై ప్రయోగించాలని వాళ్ళ ప్లాన్. ఇక్కడే ఇండియా ఇజ్రాయెల్ మాస్టర్ స్ట్రోక్ ఉంది. టర్కీ డ్రోన్లకు తాత లాంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ టర్కీ డ్రోన్ల సిగ్నల్ ను జామ్ చేసి వాటిని దారి మళ్లించగలవు లేదా కూల్చేయగలవు. ఇప్పుడు ఆ టెక్నాలజీ భారత్ సొంతం అవుతుంది. అంటే టర్కీ ఎన్ని డ్రోన్లు పాకిస్తాన్ కు సప్లై చేసినా అవి భారత్ ముందు పనికిరావన్నమాట. ఇది పరోక్షంగా టర్కీకి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. మీరు పాకిస్తాన్ తో కలిసి మా మీద ఎన్ని కుట్రలు చేస్తే మీ దగ్గర ఉన్న దానికంటే 10 రెట్లు ఎక్కువ అడ్వాన్స్ టెక్నాలజీతో మేము రెడీగా ఉన్నామని చెప్పడమే ఈ డీల్ ఉద్దేశం. అంతేకాదు, టర్కీకి మధ్యధరా సముద్ర ప్రాంతంలో గ్రీస్, సైప్రస్ దేశాలతో గొడవలున్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ దేశాలతో కూడా భారత్, ఇజ్రాయెల్ మంచి సంబంధాలు పెంచుకుంటున్నాయి. ఇది టర్కీని స్ట్రాటజికల్ గా చుట్టుముట్టే ప్లాన్. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇజ్రాయెల్ తన సీక్రెట్ టెక్నాలజీని మనకెందుకు ఇస్తుంది, వాళ్ళకేంటి లాభం అని. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల ఇంపోర్టర్. ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశానికి తమ డిఫెన్స్ ఇండస్ట్రీ బ్రతకాలంటే భారత్ లాంటి పెద్ద కస్టమర్ చాలా అవసరం. మేక్ ఇన్ ఇండియా ద్వారా వాళ్ళకి లాభాలు వస్తాయి, రాయల్టీలు వస్తాయి. అంతర్జాతీయ వేదికలపైన, యుఎన్ వంటి చోట్ల ఇజ్రాయెల్ కు మద్దతిచ్చే పెద్ద దేశాలు చాలా తక్కువ. అమెరికా తర్వాత భారత్ మాత్రమే వాళ్ళకి ఒక బలమైన గొంతిస్తుంది. ప్రపంచ దేశాల నుండి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా వచ్చే స్టేట్మెంట్స్ కి భారత్ ఇప్పుడు న్యూట్రల్ గా ఉంటుంది, లేకపోతే ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇస్తుంది. ఈ రాజకీయ మద్దతు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇస్లామిక్ రాడికలిజం అనేది ఇండియాకి, ఇజ్రాయెల్ కి ఉమ్మడి శత్రువు లాంటిది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ యూదులను కూడా టార్గెట్ చేస్తాయి. ముంబై 26/11 దాడుల్లో నారిమన్ హౌస్ పై దాడి గుర్తుంది కదా. అలాగే టర్కీ ఎక్స్ట్రీమిజం అంటే ఇజ్రాయెల్ కూడా నచ్చదు. సో శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ఈ ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కోవడానికి వాళ్ళు మనతో చేతులు కలుపుతున్నారు. ఈ డీల్ వర్కౌట్ అయితే రాబోయే 5 నుండి 10 ఏళ్లలో ఇండియన్ డిఫెన్స్ అనేది పూర్తిగా మారిపోతుంది. అప్పుడు చిన్న చిన్న మిసైల్స్ కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం ఉండదు. మన అవసరాలకు మించి ఉత్పత్తి చేసి భవిష్యత్తులో మనమే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్తాం. ఇప్పటికే మనం బ్రహ్మోస్, ఆకాష్ మిసైల్స్ ను ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ చేస్తున్నాం. అందులో ఇజ్రాయెల్ టెక్నాలజీ మిసైల్స్ కూడా చేరతాయి. ఇజ్రాయెల్ తో కలిసి పనిచేయడం వల్ల మన శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. ఇది కేవలం డిఫెన్స్ లోనే కాదు, ఇతర రంగాల్లో కూడా ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లో మనం దూసుకెళ్తాం. ఎప్పుడైతే ఒక దేశం తన సొంత టెక్నాలజీతో బలమైన ఆయుధాలను కలిగి ఉంటుందో ప్రపంచం ఆ దేశాన్ని చూసే యాంగిల్ మారిపోతుంది. పాకిస్తాన్, టర్కీలు భారత్ తో పెట్టుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తాయి. చైనా కూడా కాస్త తగ్గుతుంది. సో ఇండియాలో ఇజ్రాయెల్ మిసైల్స్ తయారీ అనేది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు, ఇదొక స్ట్రాటజికల్ మాస్టర్ స్ట్రోక్. మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి వేస్తున్న బలమైన అడుగు. పాకిస్తాన్, టర్కీల కూటమిని ఎదుర్కోవడానికి, సరిహద్దుల్లో భారత భద్రతను పెంచడానికి మరియు ఆత్మ నిర్భర్ భారత్ కలను నిజం చేయడానికి ఈ ఇజ్రాయెల్ ఇండియా బంధం చాలా కీలకం. మన శత్రువులు కుట్రలు చేస్తున్నప్పుడు మనం చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా. వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలి. ఆ సమాధానమే ఈ మిసైల్స్ తయారీ. సో మీరేమంటారు? ఇజ్రాయెల్ తో ఈ దోస్తీ మన దేశానికి ఎంతవరకు ప్లస్ అవుతుంది? పాకిస్తాన్, టర్కీలు దీనికి ఎలా రియాక్ట్ అవుతాయి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొడితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.